పప్పు నానబెట్టడం, రుబ్బటం ఇవేవి లేకుండా ఇన్‌స్టంట్‌గా వడలు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. మిక్సీ జార్‌లోకి ఒక అరకప్పు అటుకులు, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి మిక్సింగ్ బౌల్‌లో తీసుకోవాలి. రవ్వ, అటుకులు తీసుకున్న బౌల్‌తోనే ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానిన తర్వాత 2 ఆలుగడ్డలను కూడా ఉడికించేసి పైన పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగా చేసి వేసుకొని ఈ బ్యాటర్‌ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఆలు వేసుకోవటం వల్ల ఫ్లఫీగా, సాఫ్ట్‌గా వస్తాయి వడలు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక స్పూను జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఓ పావు టీ స్పూను వంట సోడా, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బ్యాటర్‌ని అంతా కూడా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నీళ్ళ తడి చేసుకొని తగినంత ఈ పిండిని తీసి ఇలా వడల్లాగా చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఆలుతో చేస్తున్నాం కాబట్టి చట్నీతో పని లేకుండా టమాటా కెచప్ వేసుకొని తిన్నా లేదా వట్టివి తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి.